రైట్ ఇక జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోజులు కొట్టే పోలీసులు తెల్లవారితే చాలు బల్ల కింద చేయి చాచకుండా కథ నడవదన్నారు. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదని ఆరోపణలు చేశారు. సమాజంలో జరుగుతున్న దందాలపై నాయకులు దృష్టి పెట్టాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు బెదిరేది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అనేక అవమానాలకు మన మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఎంపీఓ ఆఫీసులో కావచ్చు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ పోవాలంటే మనం ఐక్యతనే సాధించాలి. టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది మండలంలో. వీళ్ళ మాట కనుక వినకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఏ అధికారైనా భావించేటువంటి పరిస్థితి రావాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మనిషిని చూస్తే పాముకి ఎంత భయమో, పాముని చూస్తే మనిషికి ఎంత భయమో, మనిషిని చూస్తే పాము కూడా అంతే భయం. ఇలా పోలీస్ 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 అని ఊరికే మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులకు ఎంత భయం తెలుసా? ఆయన మీద ఒక కంప్లైంట్ అయినా, ఆయన మీద ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చినా, ఆయన వ్యతిరేకంగా ఒక ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది. ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు. అందుకని వాళ్ళకి చాలా భయం ఉంటుంది, మీకు తెలియదు. తర్వాత మన ముందర బాగా పోలు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తొక్క పూసలు కాదు. తెల్లారు లేస్తే బల్ల కింద చేయి పెట్టకుండా ఎవరికన్నా నడవాలి. మీరు కళ్ళు కరెక్ట్ గా మనకి నిజమైనటువంటి దృష్టితో వాళ్ళను చూసినట్టయితే మనకి వాళ్ళు భయపడాలా, మనం వాళ్ళకి భయపడాలా, ఎవరికి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండల నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎన్ని రకాల దందాలు నడుస్తున్నాయి. ఈ దందాలని నడుస్తుంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క దందా కూడా నడవదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా కనుక నాయకత్వం ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి వాళ్ళు